తెలుగు రాష్ట్రాల్లో కమ్మ సామాజిక వర్గానిది ప్రత్యేక స్థానం. ఉమ్మడి తెలుగు రాష్ట్రం నుండి తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వస్తోంది ఆ సామాజిక వర్గం. అయితే ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గాన్ని అనగదొక్కే ప్రయత్నం చేశారన్నది వారి నుండి వస్తున్న ఆవేదన. అందుకే ఈ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం మొత్తం టీడీపీ కూటమి కోసం గట్టిగానే ప్రయత్నం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం వారు వచ్చి ఈ ఎన్నికల్లో కూటమి తరఫున సేవలందించారు. పోలింగ్ ముగియడంతో ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఏపీలో 125 నుండి 135 స్థానాల్లో టీడీపీ కూటమి విజయం సాధిస్తుందని నమ్మకంతో చెబుతున్నారు. టీడీపీ ఆవిర్భావం నుండి ఆ పార్టీ వెంట నడుస్తోంది కమ్మ సామాజిక వర్గం. సినీ రంగం నుండి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నందమూరి తారక రామారావు వెంట కమ్మ సామాజిక వర్గం నడిచింది. కానీ అటు తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గం కూడా ఆచితూచి వ్యవహరించింది. టీడీపీ నాయకత్వం తమను పట్టించుకోలేదన్న ఆవేదన ఉన్నవారు కాంగ్రెస్, టీఆర్ఎస్, ఇతరత్ర పార్టీలో కొనసాగారు. అయితే రాను రాను తెలుగు రాష్ట్రాల్లో కమ్మ సామాజిక వర్గం అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర విభజనతో తెలంగాణలో రెడ్లు, ఏపీలో వైసీపీ ఆవిర్భావంతో రెడ్డి సామాజిక వర్గం యాక్టివ్ అయ్యింది. ముఖ్యంగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గాన్ని అనగదొక్కారు. అందుకే తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఈ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం వారు అహోరాత్రులు శ్రమించారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య రంగాల్లో కమ్మ సామాజిక వర్గం వారు విశేషంగా రాణిస్తూ వచ్చారు. ఈసారి కానీ జగన్ మరోసారి అధికారంలోకి వస్తే తమ సామాజిక వర్గం ఉనికి ప్రశ్నార్థకం అవుతుందని వారు భయపడ్డారు. అందుకే ఆర్థికంగా, సామాజిక వర్గ పరంగా టీడీపీ కూటమికి అండగా నిలవాలని డిసైడ్ అయ్యారు. ఇందుకుగాను భారీగా ఆర్థిక సాయం చేశారు. సమాజంలో ఉన్న కమ్మ సామాజిక వర్గం 100% ఓట్లు కూటమికి దక్కాయి. తాము వేయడమే కాదు, ఒక డాక్టర్ అయితే తన రోగులకు, వారి బంధువులకు, ఒక వ్యాపారి అయితే తన వినియోగదారులకు, తన తోటి వ్యాపారులకు, ఒక విద్యావేత్త అయితే విద్యార్థుల తల్లిదండ్రులకు, వారి బంధువులకు, ఇలా కమ్మ సామాజిక వర్గం ఏ రంగంలో ఉన్నా చాలా వరకు ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. అటు ఆర్థికంగా నిధులు సమీకరించి నియోజకవర్గాలకు పంపారు. అందుకే ఇప్పుడు అనుకూల ఫలితాలు వస్తాయని లెక్క కడుతున్నారు. 125 నుండి 135 స్థానాలు వస్తాయని ధీమాతో వారు ఉండడం విశేషం.